ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. జూలై చివరికల్లా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో అధికారులు రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 2867 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే దశలవారీగా మొత్తం 4 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్షలేవీ ఉండవు. అకాడమిక్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు టెంటేటివ్ షెడ్యూల్ను తయారు చేసి ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపించినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 664 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 18న తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీని జూలై 13వ తేదీ కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. విహెచ్సిలు, ఇతర దవాఖానాల్లో ఖాళీగా ఉన్న 443 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఈ నెల 20న నోటిఫికేషన్ ఇచ్చి జూలై 18వ తేదీ కల్లా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని దవాఖానాల్లో ఖాళీగా ఉన్న 1690 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి జూలై 22వ తేదీ కల్లా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆయుష్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 70 ఆయుష్ లెక్చరర్ పోస్టులకు ఈ నెల 27న నోటిఫికేషన్ ఇచ్చి జూలై 22వ తేదీ నాటికి ప్రాసెస్ కంప్లీట్ చేయనున్నారు. డాక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీని చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.